ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ప్రచారానికి మరొక రోజే మిగిలి ఉండడంతో ప్రచారం జోరు పెంచారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన పట్టభద్రుల సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనదే గెలుపు ఖాయమైందని అంజిరెడ్డి అన్నారు. మరో 2 రోజుల పాటు మరింత కష్టపడితే ఫలితం దక్కుతుందని అంజిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలపై యువత, ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారని, వారి సహకారంతోనే తాను విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతనే ఓటు అడగాలని అంజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మోసాల్లో ఎవరిని వదలలేరు, ఆడపడుచులు వదలలేరు, యువకులను వదలలేరు, అడ్వకేట్లు వదలలేరు, లాయర్లు వదలలేరు, రైతులను వదలలేరు. వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలు ఏది నెరవేర్చలేరు. కనీసం మండల్లో ఏవైతే ఎంబీఓ పోస్టులు ఉన్నాయో 11 పోస్టులు 606 గ్రామాల్లో మండలాల్లో కేవలం 11 ఎంబీఓలు రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి. మిగతా పోస్టులు ఇంతవరకు ఫిలప్ చేయలేని దారుణంగా ఈ పార్టీ ఉంది. అదేవిధంగా యువకుల విషయంలో తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 4,000 రాహుల్ గాంధీ గారితో చెప్పి యువకులకు మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు ఓటు అడగాలంటే 56,000 వాళ్ళు అకౌంట్లో డిపాజిట్ చేసినాకనే ఓటు అడగాలి. ఈ విధంగా చూస్తే ఆడపడుచులకు 2,500 మహాలక్ష్మి పథకానికి ఇస్తున్నారు. 35,000 అమౌంట్ అకౌంట్లో వేసిన తర్వాత ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.